నాగుర్పలపాడు మండలం ఈదుమొడి గ్రామం ఎస్ఏఎఫ్ కమ్యూనిటీ హాల్ నందు డాక్టర్ కూనం శ్యాంప్రసాద్ కూనం వీరభద్రారావు శ్రీమతి కృష్ణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ చెన్నై వారిచే ఉచిత మెగా కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వందలాది మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య శనివారం హాజరై ఉచిత కంటి శస్త్రచికిత్సలు జరుగుతున్న తీరును పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. సొంత ఖర్చుతో పేదవారికి సహాయం చేయాలని, ఉచితంగా పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న కృష్ణ కుమారి వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ప్రకాష్ గారు లోపల తను ఒక్కనే తీసుకెళ్ళి చూపిస్తాను. పర్లేదు పర్లేదు చెప్పి ఇప్పుడు మీ చూపు ఎలా ఉంది అనేది మీ కంటికి మీకు కనబడుతుంది. అంటే ఇంతకుముందు మీకు చూపు ఎలా ఉంది, ఇప్పుడు నేను ఆపరేషన్ అయిన తర్వాత కూడా మీరు చెప్పాలా ఎలా ఉంది. ఇప్పుడు మీకు చాలా సమస్య అంటే 5%, 10%, 15%, 20% మాత్రమే ఉండేది మీకు చూపు. ఇప్పుడు చాలా బాగుంది కదా, మీకు బాగా కనబడుతుంది. కావచ్చు, కుంభమేళ సమయంలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ 1974 నుంచి ఈ కార్యక్రమాన్ని శంకర నేత్రాలయ నిర్వహిస్తారు. కానీ తర్వాత రిమోట్ ఏరియాలో కానీ ఎటువంటి రవాణా లేనటువంటి ప్రాంతాల్లో సేవ అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ పద్మభూషణ్ బద్రీనాథ్ గారు చాలా సంతోషం. మన ఈదుమూడి గ్రామంలో శంకర నేత్రాలయం వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు వేదిక మీద ఉన్న శంకర నేత్రాలయ సిబ్బందికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం ముందుండి నడిపిస్తున్న మా తల్లి సమానురాలైనటువంటి మా ఆంటీ కృష్ణకుమారి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు వెంకట్రావు గారికి, శ్యాంప్రసాద్ గారికి,
ప్రేమ్చంద్ గారికి, అందరికీ నా ఈదుమూడి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ముందుగా ఈ గ్రామం గురించి చెప్పాలంటే కోనం ఫ్యామిలీ ఎప్పుడూ పాపం ఈ ఊర్లో చిన్న గ్రామంలో జన్మించి శ్యామ్ గారు అమెరికా వెళ్ళి ఈ గ్రామానికి ఏదో చేయాలని ఒక మంచి తపంతో అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో వాళ్ళు ముందుండి కోనం కుటుంబం ఎనలేని సేవలు అందించింది ఈ కుటుంబం. అలాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమం మా కృష్ణకుమారి ఆంటీ గారి ఆధ్వర్యంలో శ్యామ్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక మందికి ఈరోజు కంటి ఆపరేషన్ చేయటం ఒక మంచి శుభపరిణామం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని, ఎందుకంటే చాలామంది డబ్బు సంపాదించి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, కానీ ఈ గ్రామానికి ఏదో చేయాలనే తపంతో ఈ కళ్యాణ మండపం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో వాళ్ళ సొంత నిధులతో కూడా చాలా చేసున్నారు. తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధిలో కూడా వాళ్ళ పేరు ఎప్పటికీ ఉంటుందని వాళ్ళకి సహకరించిన ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. ఈరోజు శంకర్ నేత్రాలయం వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ మా ప్రకాశం జిల్లాలో చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా నా కొండే కాన్స్టిట్యున్సీలో కూడా తప్పకుండా ఇలాంటి క్యాంపులు కూడా పెట్టబోతున్నాం అని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇది మనం ఈరోజు మన దగ్గరికే వచ్చి మన కంటి ఆపరేషన్ చేసుకోవటం అనేది ఒక గొప్ప వరం. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని దగ్గర నుండి మీరు కూడా చూయించి వాళ్ళని ఉద్దేశాలు వస్తుందిగా కూర్చున్నారు. ఇది ఈ